అందరికీ నమస్కారం. ఇవాళ ఈ మన ఉత్తరాంధ్ర జిల్లాలో రీజనల్ కాన్ఫరెన్స్ on civil supply. So other officials have come, but so we have this is the host joint collector, but then also joint collector Ankapalli, Jhanvi, DSOs, DM civil supplies, all the oil marketing company heads from the three oil marketing companies. Officials, అందరికీ నమస్కారాలు. Today, sir, we will be covering meeting and guide us and also talk about some of the important reforms that have been taken and are in the offering in the next 2 to 3 years. Thank you, sir. ఇటువంటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. చాలా అద్భుతంగా మీరందరూ కూడా ప్రభుత్వం చేసిన ఆలోచన, ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ప్రైస్ డైవర్షన్ పైన మనం కఠినమైన చర్యలు ఎన్ఫోర్స్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానిపైన కూడా మీరందరూ కూడా కొంచెం దృష్టి సారి మందికి మనం ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. భారతదేశంలో మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. 24 అవర్స్లో పేమెంట్ చేసింది కూడా ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. చాలా గర్వంగా మీరు చెప్పుకోగలుగుతాం. దానిపైన మనం కఠినంగా ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం 60% ప్రయత్నంలో we all have to be prepared in making sure that there is last mile delivery. ఆ లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అని మనం చూసుకోవాలి. మార్చి పీడీ యాక్ట్ కింద మనం తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఫర్దర్గా హ్యాండ్ ఓవర్ అండ్ అగైన్ మై కంక్లూడింగ్ రిమార్క్స్. కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే మీకు సమాచారం ఎక్కడ కూడా లోపం లేకుండా నేను పర్యటించాం. మీ అందరూ కూడా సహకరించారు, వచ్చారు మీరు మాతో పాటు. మా పర్యటనలో అనేక అంశాలు మేము నేర్చుకున్నాం. ఈరోజు చాలా అంశాలు తూకాల గురించి నేను మాట్లాడినప్పుడు ఆ మెషిన్సే మాకు రాలేదని చాలా మంది పాపం చేతి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మీకు 70% డెలివరీ జరిగింది అని అంటే ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. యూ మస్ట్ చెక్ దోస్ డీలర్స్. బియాండ్ 70% రేషన్ డెలివరీ జరిగిపోయిందంటే మనం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి అందిస్తుంటే వాళ్ళు డెలివరీ చేసినప్పుడు 1050 రూపాయలు తీసుకుంటున్నారు. 1050 రూపీస్ ఆర్ కలెక్టెడ్. సో